వైసీపీ గెలుపు ఖాయమని చెప్పకనే చెప్పారు ఆర్ఎం మస్తాన్. పార్టీలు సిద్ధంగా ఉండి ప్రజలు సంసిద్ధంగా ఉన్నప్పుడు సామాజిక వర్గాల పేర్లను ఉద్దేశించి ప్రధాన రాజకీయ పార్టీ తీసుకున్న నిర్ణయాల వల్ల ఆయా వర్గాల్లో ఆ పార్టీకి చాలా అనుకూలంగా ఉందని చెప్పారు ఆర్ఎం మస్తాన్. సిట్యుయేషన్ ఇంతకీ ఎలా ఉందనుకుంటున్నారు, ఏంటి దాని గురించి మాట్లాడతారు? అదే నేను చెప్తుంది, రాష్ట్రంలో ఉన్నటువంటి సిచ్యువేషను ఇప్పుడు పార్టీలు సిద్ధంగా ఉన్నాయి, పార్టీలు అయితే సిద్ధం అని చెప్పి సిద్ధంగా ఉన్నాయి, ఓటర్లు సంసిద్ధంగా ఉన్నారు. ఒకవైపు పార్టీలు సిద్ధంగా ఉండి ప్రజలు సంసిద్ధంగా ఉన్నప్పుడు పోలింగ్ అయిపోయే వరకు ఓపిక పడితే అన్ని విషయాలు తెలుస్తాయి. ఒకటి అండి, సంక్షేమ పథకాలు అనే దానికంటే కూడా ఈ 2024 ఎన్నికలకి మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఓటర్లు సామాజిక వర్గాల వారీగా విడిపోయినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే ఒక ప్రధాన రాజకీయ పార్టీ సామాజిక వర్గాల వారీగా సామాజిక వర్గాల పేర్లను ఉద్దేశించి నినాదం తీసుకున్నటువంటి కారణంగా ఆయా వర్గాల్లో కొంత ఆ పార్టీకి అనుకూలంగా, ముఖ్యంగా పోస్ట్ పోల్ చేయబోతా ఉన్నాం. పోలింగ్ అయిపోయిన తర్వాత ఈ పోస్ట్ పోల్ ఇంకా ఖచ్చితంగా మేము ఫలితాలని అయితే మేము ముందుకు తేగలుగుతాం.